ప్లేట్ చూసి జడుచుకున్నారా? అస్సలు జడుచుకోకండి. నేను లేచే లోపు వంటగదిలో చేసిన విధ్వంసం అది. ఏమైందో తెలియదు కానీ హన్విగడ్ 4:30కే లేచేశాడు. లేచిన వెంటనే ఆకలి నేర్చిందంట. నన్ను లేపకుండా ఆయనకు తోచిన ఫుడ్ అంతా రకరకాలుగా పెట్టేశారు దానికి. నేను లేచి చూసి షాక్ అయ్యి సర్లే అని చెప్పి ఉప్మా చేసి దానికి తినిపించేశాక నేను హాట్ వాటర్ పెట్టుకున్నా. సగం కప్పు వేడి నీళ్లు, సగం కప్పు ఉసిరికాయ నీళ్లు కలుపుకుని తాగేసా. నా ఎగ్జైట్మెంట్ చూసారా? అమెజాన్ లో ఆర్డర్ చేశాను అనమాట కట్టర్. అసలు లాగడానికి ఎంత ఈజీగా ఉందో, ముక్కలు కూడా అంతే ఈజీగా తగ్గిపోయినాయి. అది చూసి షాక్ అయిపోయి ఆశ్చర్యంతో ఆనందంతో గంతులేసేసా. దాని తర్వాత ఇంట్లో ఏం లేవన్నమాట, పాలు నీళ్లు అలాంటివి. సో సగం గ్రాసరీ షాపింగ్ అయితే చేసొచ్చా. ఇక వంట వగేరా కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసుకుని నేను ఫ్రెష్ అయిపోయి ఇంట్లో మామిడికాయ ఉంటే ఉప్పు కారం వేసుకుని మామిడికాయ తిన్నా. చక్కగా వేడిగా ఒక టీ పెట్టుకుని అది కూడా తాగేసి ఇక మటన్ మస్తాను ఉద్యోగంలో దిగా. ఫ్రైడే నైట్ ముక్క లేకుండా పూర్తి చేయడం అంటే నా వల్ల కాదండి. కసా కోసేసి వేపి తినేయాలి. ఫ్రైడే డిన్నర్ ప్లేట్ చూడండి, చికెన్ పకోడీ, లెగ్ పీస్, చికెన్ రోల్, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఉప్పు కారం కలిపిన ఉల్లిపాయ ముక్కలు, కీరదోసకాయ ముక్కలు, ఐస్బర్గ్ లీవ్స్ అనమాట. ఈ చికెన్ పకోడీ ఎలా తినాలంటే ఐస్బర్గ్ లీవ్స్ లో చికెన్ పకోడీ పెట్టి దానిపైన ఉల్లిపాయ ముక్కలు పెట్టి అది ఫోల్డ్ చేసి పాన్ లాగా నోట్లో వేసేసుకోవటమే. నిజం చెప్తున్నాను, వేరే లెవెల్ టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రోజుకి బాయ్, 20 డేలో కలుసుకుందాం.